నీకు ఎప్పటి నుంచో ఒక మాట చెప్దాం అనుకుంటున్నా, కానీ అది నీకు చెప్తే నువ్వు నన్ను వదిలి వెళ్ళిపోతావని భయంతో చెప్పలేదు. నేను చిన్నప్పటి నుంచి దేనికి భయపడలేదు. ఈ మాట చెప్పాక నాతో ఎక్కడ మాట్లాడమని భయంతోనే ఇన్ని రోజులు దాచిపెట్టాను. అదేంటంటే ఐ లవ్ యూ ప్రియా. నువ్వు లేకుండా నేను ఉండలేను. కట్ ఇట్. సార్ స్క్రిప్ట్లో ఉన్న డైలాగ్ చెప్పలేదే. ఆయన చెప్పిందే బాగుందయ్యా. ఆయన చెప్పిన డైలాగ్కి నా కంట్లోనే 2 డ్రాప్స్ కారాయి. ఇంకా ఆడియన్స్ కలలో వరదలే. ఓకేనా? షార్ట్ ఓకే. సూపర్. వస్తున్నా. ఏమయ్యా మేకపాటి వేణు, లవ్ సీన్ పెట్టావు సరే, ఎదురుగా అమ్మాయి ఉండాలి కదయ్యా. అంటే బాబు అమ్మ ఇన్స్టా రీల్స్ లో బిజీగా ఉంది, డేట్లు కుదరట్లేదు. సరిపోయింది. సర్లే కానీ నా దగ్గరికి అందరూ లవ్ స్టోరీలు తీసుకొస్తున్నారయ్యా. నువ్వు ఏదైనా పెద్దగా కొత్తగా ట్రై చేయొచ్చు కదా, ఎంకరేజ్ చేస్తాను. అంటే నేను ప్లాన్ చేస్తున్నాను సార్, కానీ ప్రొడ్యూసర్లు భారీ బడ్జెట్ పెట్టాలి కదా, పాపం వాళ్ళు బడ్జెట్ అరేంజ్ చేసుకోవద్దు. అడ్జస్ట్ అయ్యాక వాళ్ళే చేస్తారులే. సార్ అది ఏంటయ్యా మొహమాట పడతావు? పర్లేదు అడిగాయా, నేనేమనుకోను. కొంచెం రీషూట్ ఉంది. ఏం మాట్లాడుతున్నావు? నాకు జోహార్తోనే ఎప్పుడు ఈ ప్రాబ్లం రాలేదయ్యా. జోహార్ ఎవరు సార్? కరణ్ జోహార్ అని బాలీవుడ్లో నీలాగా వచ్చిన డైరెక్టర్లే. ఓ గే నేను కరణ్ జోహార్ కలిసి మాతో పాటు ఇంకో 2-3 కూడా ఉన్నారులే, టెన్షన్ పడ మాకు. కలిసి సినిమా గురించి మాట్లాడుకునే వాళ్ళమని చెప్పబోతున్నా. ఈ లోపు నువ్వే అల్లేసుకున్నావు. సర్లే, కొత్త డైరెక్టర్ రీషూట్ అంటున్నావు కదా, తప్పులు చేస్తుంటావు నువ్వు కూడా. నా మేనేజర్ని అడిగి డైరీలో చూసి రేట్లు చెప్తా. మేనేజర్ని అడిగాను సార్, మీరు ఖాళీగా ఉన్నా అని చెప్పాడు. ఈ మేనేజర్ ఒకడొకడు ఏం చెప్పాలో ఏం చెప్పకూడదో తెలీదు. ఈ షూట్ అయిపోయి అన్ని ఇద్దరిని ఇండస్ట్రీలో లేకుండా చేస్తా. వద్దులే, ఇది ఫ్లాప్ అయితే నేను లేకుండా పోతానేమో. రీషూటే కదా, చేసేద్దాం. ఓకే సార్. మేకపాటి, మొన్న కారులో పోతా అంటే ఒక హారర్ స్టోరీ చెప్పినావు కదా, అది ఎప్పుడు స్టార్ట్ చేద్దాం అనుకుంటున్నావు నాతో? సార్ అది ఫేమ్ ఉన్న వాళ్ళతో చేద్దాం అనుకుంటున్నాను సార్. ఛీ, మీరు మారరయ్యా, మీరు మారరు. జీవితంలో ఒకటి గుర్తుపెట్టుకో మేకపాటి, ఫేమ్ అనేది పెర్ఫ్యూమ్ లాంటిది. అది కొట్టినప్పుడు చాలా సువాసన వెదజల్లుతుంది, కానీ అది లేనప్పుడే చెమట వాసన వస్తుంది. ఇది ఎమోషనల్ డైలాగ్ కదా, ఏదో ఒకటిలే. ఏం చెప్తున్నాడు వీడు? అన్నా, ఎవడీడు? అన్నా టీవీలో నేను చూసి పెద్ద ఫ్యాన్ అయిపోయానన్నా. అయినా మన షార్ట్ ఫిల్మ్ యూట్యూబ్లో కదా, టీవీలో అంటాడేంటి? నాకు అదే డౌట్ సార్. బహుశా లోకల్ ఛానల్ వేసి ఉంటారేమో. ఇంతకీ ఏ సీన్ బాగా నచ్చింది? అదే అన్నా, మీ ఆవిడ్ని నెగిసెగిస్తూ అంటూ ఉంటుంది కదా, అది చూసా. ఇంతకీ నువ్వు ఏ షార్ట్ ఫిల్మ్ చూసావు నాన్న? రోజా ఆంటీ ఉంటుంది, ఎదురుగా కూర్చో ఉంటారు, కొట్లాడుకుంటూ ఉంటారు. కర్మ, ఆ సీన్లో నువ్వే కదా ఉండేది. చూసావయ్యా, పిల్లకాయలకి షోలకి షార్ట్ ఫిల్మ్స్కి డిఫరెన్స్ తెలియకుండా పోయింది. అవును బాబు. థ్యాంక్ యూ నాన్న, బయలుదేరు. ఇలాంటివి నువ్వు ఇంకా చేయాలన్నా. ఫ్యాన్స్ అసోసియేషన్ పెట్టడమే. వాడెవడో నాలాగా బాగానే యాక్ట్ చేశాడు. ఇంతకీ బాబు అది నువ్వేనా? కాదు, నేను కాదు. మూసుకొని డైరెక్షన్ చేయండి అయ్యా, తక్కువ చేయండి. ఏదో ఒక రోజు నేను హీరో అవుతా, పెద్ద రెమ్యూనరేషన్లు తీసుకుంటా, కటౌట్లు, పాలాభిషేకాలు, ఆహా అని హీరో ఇంట్రడక్షన్ సార్. అక్కడి నుంచి కట్ చేస్తే వేర్ ఇస్ ద స్టోరీ? సార్, నేను ఆవు పులి కథ చెప్పలేదు సార్, మన సినిమా కథే చెప్పాను. నాన్ సెన్స్. ఈ ముస్లో స్టోరీ ప్రొడ్యూస్ చేస్తే నేను ముస్తానవుతానయ్యా. అసలు దీంట్లో స్టోరీ ఎక్కడుంది? నీకు తోడు ఈ లఫంగా తీసుకొచ్చావు. కన్నా లేసేలాగా చూపు చూడు. ఎవరు, నేనా? చాచా 2 టీ బొక్క నాకు. సార్, నాకు కాఫీ ఇచ్చారు. నాకు టీయే వచ్చింది. అవసరమా? నువ్వు కూడా నాతో పాటు కాఫీ వచ్చిందనే చెప్పొచ్చు కదా. నేను చెప్పరా? అబద్ధం చెప్పండి రా. ముందు అబద్ధం చెప్పొచ్చు కదా, పరువు తీస్తావేంది? రే, ఒక్కసారి చెప్తే ఏమవుతుందిరా? హలో 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 నువ్వు ఆగరా. పెద్ద బుద్ధిమంతుడనే నిజాలే చెప్తున్నాడు, అబద్ధం చెప్తే ఏం పోయిందిరా నీది? విల్ యు ప్లీజ్ స్టాప్ ఇట్? మీరు వచ్చిన పని అయిపోయింది కదా, ఇంక దొబ్బని బయటికి. సార్, నేను వీళ్ళ కాదు సార్, నా దగ్గర ఒక మంచి స్టోరీ ఉంది. నిన్న ఆడవదే చెప్పాడు రా సార్. దాంట్లో మీరే హీరో. వాడేనయం రా, నా డబ్బులు మాత్రం పోకూడదు అనుకున్నారు. నువ్వైతే నన్ను ఏకంగా ఏంటి ఇలా పొగిడేస్తున్నాడు? వెళ్తారా, పోలీసుని పిలవమంటారా? సార్, వాళ్ళు ఎఫ్ఐఆర్లు రాస్తారు కానీ సినిమా స్టోరీలు అట్లా రాస్తారు సార్. గెట్ అవుట్! రే, అటు దారి లేదు, ఇటు.
నిన్ను మొత్తం చెడగొట్టావు కదరా. నేనా? బంగారం లాంటి ప్రొడ్యూసర్ రా. బంగారం అమ్మి మరీ ప్రొడ్యూస్ చేస్తానన్నాడు. ఇది ఓకే అయితే బంగారం లాంటి నా చెల్లికి పెళ్లి చేద్దాం అనుకున్నాను. ఎరా నీకు చెల్లుందా? మా చెల్లి జోలికి రావద్దు. విడిగిలా అర్థమైందా? మాకంత ధైర్యం లేదులే గానే. ఇంతకే మ్యాటర్ ఏంది? ఉందిలే, మామయ్య కూతురు. ఊరే ఎండిపోయిన కరివేపాకు ముఖమోడా, మీ మామయ్య కూతురు నీకు మరదలవుతుందిరా. ఆ శవరం కూడా అయింది. హ్యాపీగా నువ్వే పెళ్లి చేసుకోవచ్చు కదా. నాకు ఈ దరిద్రం తప్పేది. పెళ్లి చూపులు కానీ వాళ్ళ ఇంటికి వెళ్తే పాప ఇప్పుడే స్కూల్కి వెళ్ళిందమ్మా, వెళ్ళేదాల్లో క్యారీ ఇచ్చేళ్ళు అన్నాడు. అప్పటి నుంచి ఇప్పటి వరకు దాని బాధ్యత, దాని పెళ్లి బాధ్యత నా పైకి అప్పగించారు. బాగైంది. లేటుగా పుట్టడం దాని తప్పు కాదరా, ముదిరిపోయిన బెండకాయలా పుట్టడం నీ తప్పు. ఆ? వీడికి కోపం కూడా వస్తుందా? ఎలాగైనా సరే నా స్టోరీ ప్రొడ్యూసర్ చెప్పి ఓకే చేపిస్తా, నా చెల్లి పెళ్లి జరిపిస్తా. ఇందాక నుంచి స్టోరీ స్టోరీ అంటున్నావు. ఆ స్టోరీయేనా? ఎస్. అదో దిక్కుమాల స్టోరీ, దానికి ఒక బిల్డప్. ఇంతకీ ఆ స్టోరీ ఏందో మీరేనండి. హలో, బిట్ కాయిన్ ఉంది కదండి, అదొక 2 బ్యాగ్స్ ఇంటికి పంపించండి. 5 రూపీస్ అయినా పర్లేదు, 10 రూపీస్ అయినా పర్లేదు, ఇక్కడ చెల్లుతున్నాయి. అయ్యా, బిట్ కాయిన్ అంటే ఏదో ఆన్లైన్ కరెన్సీ అని వింటా ఉంటాను. నీకు అవసరమా? స్క్రిప్ట్లో లేని డైలాగ్ చెప్పకు. నీకు ఫోన్ వస్తుంది, చెవులో ఏం పెట్టుకున్నాడు. హలో, డైరెక్టర్ గారు నమస్తే అండి. స్టోరీ చదివారా? స్టోరీ చాలా బాగుందండి. ఒక ఆడిషన్ చేద్దాం. ఏంటి ఫోన్ అయినా ఆడిషన్ ఇయ్యాలా? రెడీ, యాక్షన్ చెప్పండి. యాక్షన్. తాత, అత్తోళ్ళ ఇంట్లో పనోళ్ళ చేరతా, వాళ్ళ కూతుర్ని పడేస్తా, మన ఇంటికి తీసుకొస్తా, కంపెనీకి సీఈఓని చేస్తా. వావ్, ఎక్స్ట్రాడినరీ ఉంది. సారు, అయ్యా ఈ స్టోరీ చాలా పెద్ద హిట్ అయింది, ఎక్కడో చూసినట్టు కూడా. ఏం తెలుసు నీకు? బుడ్డి తెలుసు నీకు? ఇంతవరకు ఇండస్ట్రీలో ఇలాంటి కథ రాలేదు, త్రివిక్రమ్ కూడా రాలేదు. అలాగే అయ్యా, వీడి ఫీచర్ నాకు అర్థమైంది. సార్, ఒక చిన్న సజెషన్, పర్లేదు ఇవ్వచ్చు కదా సార్? తప్పకుండా ఇవ్వచ్చు, మీరు కంటిన్యూ చేయండి. మీరేం అనుకోవద్దండి సార్. అస్సలు అనుకోను. యాక్చువల్లీ నేను బేసిక్గా రిచ్ కదా సార్, మళ్ళీ స్టోరీలో కూడా కారు డ్రైవరు అంటే చూసే వాళ్ళకి ఓనర్లా తెలుస్తానేమో. వీధిలో కూరగాయ వెళ్ళే అమ్మాయి వాళ్ళలాగా ఎలా ఉంటుంది? ఇంతకుముందు అమ్మాయి వెంటరా ఎక్స్పీరియన్స్ ఉన్న వాళ్ళ చెప్తున్నావు. ఈ పంచు కూడా నేను రాయలేదు. పంచులు అయిపోయిన పనోడి క్యారెక్టర్ నేను చేయను. పంచులు వేయించుకునే ఓనర్గా వెతుక్కుంటా. గుడ్ బాయ్, నిన్ను ఓనర్గా పీకేసా. అవసరం లేదు. ఫక్. సార్, మన స్టోరీలోకి వెళ్దాం. ఓ చిన్న సజెషన్ సార్, ఇది కూడా మీరు ఒప్పుకుంటానంటేనే. ఇప్పుడు క్లైమాక్స్ రైల్వే స్టేషన్లో అన్నారు కదా సార్. ఓకే. సముద్రం మధ్యలో షిప్లో ప్లాన్ చేసి ఎలా ఉంటుంది సార్? ఎనీ పర్టికులర్ రీజన్ ఉందా శ్రీనివాస్ గారు? ఎస్ సార్. ఇప్పుడు ఈతర నత్తను పెట్టాం అనుకోండి, మన కండిషన్స్ ఒప్పుకొని సముద్రం మధ్యలో ఎటు వెళ్ళలేక చచ్చినట్టు మనతోనే వస్తుంది. వావ్, స్టోరీ చాలా బాగుంది. ఇప్పుడే మార్చేస్తాను. మీరు బ్యాగ్ సర్దుకొని తిరుపతి ఎయిర్పోర్ట్కి వచ్చి. 1 అవర్ ఫ్లైట్ సార్? వచ్చేటప్పుడు వోడ్కా బాటిల్ కూడా ఒకటి తీసుకోండి. నేను తీసుకొస్తాను సార్. థ్యాంక్ యూ. నీ అబ్బా, ఇదొక స్టోరీ. నా స్టోరీలో నీకు డైరెక్టర్ క్యారెక్టర్ ఇచ్చాను రా, మరి నాకు? నీకు ఇచ్చాగా. ఏంది పనోడి క్యారెక్టరా? అందుకే మధ్యలో వెళ్ళిపోయింది. మళ్ళీ అత్తారింటికి దారేది రీమేకు. డ్యూడ్, తీసిన సినిమాలు తీస్తేనే హిట్ అవుతాయి. రేయ్, ఇలా కాదు, ఇచ్చా నీకు. మన ఇద్దరం సినిమాలో ట్రై చేస్తున్నామని బయట జనాలు అనుకుంటున్నారు. ఎందుకు పనికిరామని వాళ్ళు అనుకుంటున్నారు. కానీ మన ఇద్దరం ప్రైవేట్ డిటెక్టివ్స్ అని మనకి తప్ప ఎవరికీ తెలియదు. హలో సార్, మర్డర్ జరిగింది. ఓకే, మీ హెల్ప్ కావాలి. ఐఎమ్ ఆన్ ద వే. ఇట్స్ టైమ్ టు ఇన్వెస్టిగేట్.